వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చాలామంది కార్లు నెంబర్లు కూడా మనకి ఇంపార్టెంటే లైఫ్లో. ఎందుకంటే ఒకరు ఏంటంటే ఒక్కొక్కరు వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని వేరొకరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు ఆ కార్ని. దీన్ని ఎట్లా మనం పరిష్కరించవచ్చు అంటే ఆ నెంబరు తీసుకున్న ఆయన ప్రభావం ఆయన మీద పడుతుందా, లేదంటే ఈ కార్ని వాడే ఆయన మీద పడుతుందా? ఎట్లా ఉంటుంది సార్ ఇది న్యూమరాలజీ ప్రకారం? ఫస్ట్ నేను వెహికల్ నెంబర్స్ ఏంటంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హరికృష్ణ గారి వెహికల్, వాళ్ళ అబ్బాయి ఇద్దరు చనిపోయారు ఒక దగ్గర. అది జియో స్ట్రెస్ కింద తీసుకోవచ్చు దాన్ని. రెండోది ఏంటంటే 2323 వాళ్ళ వెహికల్ నంబర్. ఆ 2323 అనేది 3 నంబర్ ఏంటంటే స్పీడ్గా తీసుకుపోవడం, యాక్సిడెంట్లు చేయడం, అది చేస్తుంది. 3 నంబర్ ఏంటంటే దాని పని ఏంటంటే స్పీడ్గా తీసుకెళ్ళడం, దూకుడుతనం స్పీడ్గా ఉంటుంది. అంటే గురుడు నంబరు అది. అందులో కూర్చున్న వ్యక్తికి ఆ ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వెహికల్కి అది ఏంటంటే ఆ వెహికల్ నెంబర్ ఇచ్చినప్పుడు అది మనం మనుషులం ఎలాగో ఆ వెహికల్ కూడా అలాగే స్పందిస్తుంది. అంటే ఈ వెహికల్ నెంబర్ ఏంటి, ఈ వెహికల్ నెంబర్ ఏంటంటే ఆ వెహికల్ నెంబర్ 23. ఇంకొకటి అసలు మెయిన్గా 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఈ నంబర్స్ ఉంటే వాళ్ళ వెహికల్ నెంబర్లో కేర్ఫుల్గా వెళ్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ స్పీడ్తో కేర్ఫుల్గా వెళ్ళండి. ఎందుకంటే ఆ వెహికల్స్ కంట్రోల్ కావు. ఆ నెంబర్ ప్రభావం చూపిస్తుంది. 3 ఉన్న వెహికల్ 4 నంబర్స్లో కొన్ని డిస్ట్రిక్ట్ కోడ్ వస్తాయి. AP 3 వస్తాయి, అట్లా వస్తాయి. AP 39 ఉంది ఉదాహరణకి. AP 39, AP 40, 3478. కానీ అది లెక్క తీసుకోవద్దు. ఓన్లీ 4 నంబర్స్ లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయో అవి తీసుకోవాలి. ఈ దాంట్లో 3478 వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్తాను తర్వాత. నెక్స్ట్ ఏంటంటే 3 ఉన్నప్పుడు ఆవేశానికి గురి చేసి ఇద్దరు హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు చనిపోయారు. అది ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా తీసుకుంటే 3 ఉంది కాబట్టి యాక్సిడెంట్. ఆయనది ఒకటే కాదు, చాలా అయినాయి. నా వెహికల్ కూడా 3161 ఉండేది. నాకు కూడా చాలాసార్లు నేను ఎన్నోసార్లు త్రుటిలో తప్పించుకున్నాను. ఏంటంటే నాకు తెలియదు, ఒక 4-5 ఇయర్స్ వాడాను వెహికల్. అది నాకు తెలియదు. ఎన్నోసార్లు డాష్ ఇచ్చుకోవడము, ముందు వెహికల్స్ కొట్టడం అదంతా జరిగింది. ఇప్పుడు 3 ఇయర్స్ అయింది ఒక వెహికల్ తీసుకొని. అసలు ఇంత కూడా యాక్సిడెంట్ లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. కానీ ఈ న్యూమరాలజీ తర్వాత తీసుకున్న నంబర్కు నేను దాదాపు 150 స్పీడ్ కూడా కొట్టాను. అసలు ఇంత కూడా ఏం కాలేదు ఎప్పుడు. ఆ వెహికల్ వెళ్ళినప్పుడు నాకు మంచి పనులు కూడా అవుతున్నాయి కూడా. అట్లా వెహికల్ నెంబర్తో వర్క్లు అవుతాయి. ఇట్లా యాక్సిడెంట్ల బారిన కూడా మనం పడకుండా ఉంటాం. అదొకటి 3తో. 4th ఏంటంటే వెహికల్ టు వెహికల్ ఆకర్షిస్తుంది. 4 ఆకర్షణ పవర్ ఉంటుంది 4కి. ఆ ఆకర్షణ పవర్ వలన యాక్సిడెంట్లు అవుతాయి. ఒకటి చిన్న 4 ఉన్న వెహికల్ 6478 ఒక వెహికల్ సూర్యాపేట దగ్గర, దాదాపు అందరికి తెలుసు అనుకుంటా, రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఆగి ఉన్న లారీ కింద అతను డాన్సర్, అతను ముందు రోజు పుట్టినరోజు అయింది. 6478 సంథింగ్ ఏదో ఉంది నంబరు. ఆగి ఉన్న లారీ వెళ్ళి స్పాట్ డెడ్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. రీసెంట్గా మ్యారేజ్ అయింది వాళ్ళకి. అట్లా ఆ 4 ఉన్న వెహికల్, ఒక వెహికల్ని మనం వెళ్ళి దాన్ని డాష్ చేయడం కానీ ఇంకొక వెహికల్ వచ్చి మనకు చేయడం కానీ జరుగుతుంది. ఈ నంబర్స్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా వెళ్ళండి, సరిపోతుంది. 7 ఉంటే కూడా అదే ప్రభావం చూపిస్తుంది. 7 ఉంటే ఏంటంటే మతి స్థిమితం లేకుండా నడుపుతాం అన్నట్టు. అంటే చాలా స్పీడ్ తెలియకుండా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 7 ఉన్నా కూడా. 8 ఉంటే వెహికల్ అయితే కనుక, 2 వీలర్ అయితే కనుక స్కిడ్ అయ్యి పడే ఛాన్సులు ఎక్కువ మందికి జరిగినాయి, చాలా మందికి జరిగినాయి. కొంతమందికి ఏం జరగలేదన్నారు. కేర్ఫుల్గా వెళ్ళండి, ఇప్పటికైనా ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంది అనేది ఈ 3478 ఉన్న నంబర్స్ వాళ్ళు కేర్ఫుల్గా వెళ్ళండి. ఒకవేళ ఇంకా ఉంది సార్ కంపల్సరీగా మేము ఇది కొత్తగా కొన్నాము, ఈ మధ్యనే రీసెంట్గా కొన్నామంటే చిన్న కరెక్షన్ ఉంటుంది. మనం ఎట్లా మీరు ఫోన్ చేసినప్పుడు నేను కరెక్షన్ ఇస్తాను దానికి, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ఏదో గుడిలో వెళ్ళా అంటాం కదా, ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అడిగారు కదా,
వేరే వాళ్ళ పేరు మీద ఉన్న వెహికల్ మనం నడుపుకోవచ్చా? నడుపుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఉదాహరణకు ఇంట్లో మన అమ్మ వంట చేస్తుంది, వంట చేసినప్పుడు మనం తింటే మన కడుపే కదా నిండేది. అమ్మ తింటే అమ్మ కడుపు నిండుతుంది, మనం తింటే ఎవరు తింటే వాళ్ళ కడుపు అన్నట్లు ఎవరు నడిపిస్తే ఆ ప్రభావం, అది మంచి ప్రభావం అయితే మంచిది అదే ప్రభావం ఉంటుంది, చెడు అయితే చెడు మన మీదే నడిపి. ఎవరు వెహికల్ నడిపిస్తున్నారో వాళ్ళ మీదే ప్రభావం ఉంటుంది. డ్రైవర్ నడిపిస్తుంటే అందులో కూర్చున్న వాళ్ళకే ఆ ప్రభావం ఉంటుంది. డ్రైవర్ అయినా సరే మనం కూర్చున్న వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది ఆ క్షణంలో, అది వెళ్ళే వెహికల్ నడిచే టైంలో. అందుకనే ఎవరి పేరు మీద తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు మొబైల్ నంబర్స్ కూడా కొంతమందికి వేరే వేరే వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నా నంబర్ ఉంది, నా మొబైల్ నంబర్ మా వైఫ్ పేరు మీద ఉంటుంది, నేను వాడుతున్న ఆ ప్రభావం నాకే ఉంటుంది, అదేమి ఇబ్బంది లేదు. అది మనం ఏదైతే వాడుతున్నామో, ఇప్పుడు ఇల్లు కూడా ఉంటుంది. మనకు రెంటెడ్ హౌస్లోకి మనం వెళ్తే ఓనర్కు కదా ప్రభావం ఉండేది, వాస్తు ప్రభావము మనకే ఉంటుంది అనుకుంటారు. అక్కడ ఉన్న నెగటివ్, ఇప్పుడు జియో స్ట్రెస్ అని ఉంటుంది, అక్కడ ఉన్న నెగటివ్ ప్రభావము మన మీదనే చూపిస్తుంది, వాస్తు ప్రభావం మన మీదనే చూపిస్తుంది. అది ఎక్కడ ఉంటే మనము అది మనం సొంత ఇల్లు. జియో స్ట్రెస్ అన్నారు, ఏంటి సార్ అది? జియో స్ట్రెస్ అంటే మనకు భూమిలో నుంచి కొన్ని మనకు ఎట్లా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎలాంటి ప్రభావం ఉంటుందో కింద వాటర్ వెళ్ళే ఒక రేస్ ఉంటాయి. మనకు ఇట్లా భూమి పైన కాలువలు ఎలా ఉన్నాయో లోపల మనం బోర్ వేసినప్పుడు వాటర్ వస్తాయి కదా, అలాంటి వెళ్ళే టైంలో అక్కడ నెగిటివ్ రేస్ అనేది ఎలక్ట్రానిక్ తరంగాలు పైకి వస్తుంటాయి. అవి నెగిటివ్ వలన అది ఎవరికి కనిపించవు, మనకు కనిపించవు. ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ మనకి ఎట్లా కనిపించవో అది కనిపించవు. దానికి ఏంటంటే మనం ఒక మిషన్ ద్వారా ఆరా స్కాన్ మిషన్ ఉంటుంది, జియో స్కానర్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్తో చెక్ చేసినప్పుడు కొన్ని లైన్స్ ఏర్పడతాయి. ఆ నెగిటివ్ లైన్ ఎక్కడైతే కూడా ఉందో ఆ నెగిటివ్ లైన్ని మనం బంధించేస్తే అది రెమెడీ అయిపోతుంది. దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీకు మనకు మనిషికి షుగర్ ఉంటే ఎలాంటిది ఉంటుందో మన ఇంటికి షుగర్ ఉన్నట్లు అది. అంటే అందులో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనిషికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనీ ఎనర్జీని రానివ్వదు ఆ నెగిటివ్ ఎనర్జీ. అందుకనే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నంత వరకు. ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర ఉందనుకోండి నెగిటివ్ ఎనర్జీ, దానికి ఎట్లా పరిష్కారం చేస్తారు? దానికి కాపర్ రాడ్స్ థెరపీ ఉంటుంది, దాన్ని చేయొచ్చు, కాకుండా చేయొచ్చు. ఇంకా ఉంటాయి ఏంటంటే కొంతమంది హోమాలు చేస్తారు, దానివల్ల రెమెడీ దొరుకుతుంది. కానీ ఆ హోమం వల్ల ఒక 5-6 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఇదేంటంటే మనం చేసే రెమెడీ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. భూమిలో ఏమైనా పెడతారా? భూమిలో ఒక దగ్గర కాపర్ థెరపీ రెమెడీ రాడ్ ఉంటుంది, అక్కడ ఫిక్స్ చేస్తాం. అప్పుడు అది అక్కడికి స్టాప్ అయిపోతుంది, పైకి రాదు. అప్పుడు మనము సుఖంగా ఉంటాం. నెగిటివ్ని ఆపేస్తుంది, రాకుండా చేస్తుంది. రాకుండా చేసినప్పుడు ఇది కొత్తగా వచ్చిన సబ్జెక్ట్, మేము ఆల్రెడీ ఎప్పుడో చేసుకున్నాము. అదేంటంటే దాని వలన ఒక ఆరా శక్తి ఏర్పడుతుంది మనకు. ఆరా శక్తి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు తిరుపతి గుడి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, షిరిడి కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ఆరా శక్తి అనేది వస్తుంది. అక్కడ మరి నెగిటివ్ రేస్ ఉంటుందా అంటే, ఈ నెగిటివ్ రేస్ అంటే వాళ్ళు నిత్యం పూజలు చేస్తుంటారు, ప్రతినిత్యం పూజలు జరుగుతాయి, ప్రతినిత్యం అన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఆ ఆరా శక్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ నెగిటివ్ రేస్ కూడా పోతాయి. ఇప్పుడు మీరు పూజలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఇప్పుడు న్యూమరాలజీ అంటే కేవలం హిందువులకే చెప్తారా, లేకపోతే అన్ని మతాలకు కదా? నంబర్స్ అందరికి ఉన్నాయి కదా, అన్ని మతాలకు వస్తాయి. క్రిస్టియన్కి వస్తుంది, ముస్లింకి వస్తుంది, హిందువులకు వస్తుంది, అందరికి వస్తుంది. ఎవరికి ఇదేం లేదు. అందరికి ఆల్రెడీ అన్ని మతాల వాళ్ళకి చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. న్యూమరాలజీ పరంగా కానీ, ఈ జియో స్ట్రెస్ కానీ, న్యూమరాలజీ కానీ, ఇది ఒక సైన్స్ పద్ధతి. ఇది ఒకరికి ఏదో పూజలని కాదు. అంటే ఈ పూజల వల్ల ఈ ఆరాశక్తి వస్తుంది. ఇప్పుడు మన గుళ్ళల్లో హిందువులం కాబట్టి మన గుళ్ళల్లో పూజల వల్ల ఆరాశక్తి వస్తుంది. ఇక్కడ వీళ్ళు మనకు క్రిస్టియన్ వాళ్ళు మనకు సండే వాళ్ళు ప్రార్థనలన్నీ అవన్నీ పెడుతుంటారు. అక్కడ ఈ మెడిటేషన్ చేస్తుంటారు. ఆ మెడిటేషన్ వలన ఆరాశక్తి అనేది అక్కడ పుడుతుంది. అది కూడా ఒక పద్ధతి. మనం ఎన్ని చేసినా కూడా ఒక ఆరాశక్తి పుట్టి మనకు శక్తి రావడం కోసము, మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం.
ఇది మెయిన్. అంటే స్కానింగ్ ద్వారా మనకి తెలిసిపోతుంది ఎక్కడ ఆ నెగటివ్ లేకుండా తీసేస్తాం. ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్ ఈ ప్రాసెస్ కి? ఒక హాఫ్ అన్ అవర్ లో చెక్ చేయొచ్చు. మన ఇల్లు ఉంటే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ చెక్ చేస్తే అది చెకింగ్ తెలిసిపోతుంది. ఓకే, ప్రాబ్లం తెలిసిపోతుంది. దానికి ఎలాంటి రెమెడీ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఓకే ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వినని విషయాలు కూడా ఈ ఫస్ట్ టైం మీ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.